హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ది గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. గత 6 నెలలుగా మన స్టాక్ మార్కెట్స్ అన్ని కూడా కరెక్షన్ ఫేజ్లోనే ఉన్నాయి. దీనికి వెనుక గల కారణం చాలానే ఉన్నాయి. అంటే మన కంపెనీ, అంటే మన దేశం యొక్క కంపెనీ యొక్క ఎర్నింగ్స్ వీక్గా అవ్వడంతో, అలానే డాలర్ మనకు అగెయిన్స్ట్గా బలపడిపోవడంతో, దీనితో పాటుగా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మన మార్కెట్లోని ఓవర్ వాల్యుయేషన్స్ వల్ల ఎగ్జిట్ అయిపోయి చైనా యొక్క మార్కెట్స్లో ఉండే అండర్ వాల్యూడ్ స్టాక్స్ని ఎంచుకోవడం, ఆ దిశగా వెళ్ళిపోవడంతో, ఇటువంటి ఎన్నో రకాల కారణాలతోటి మన మార్కెట్స్ అనేవి చాలా వరకు కరెక్షన్లో, అంటే డౌన్ సైడ్లో ఉండడం మనం అందరం చూసిందే. కాకపోతే ఈ వీడియో ద్వారా అసలు మార్కెట్స్ ఇంతలాగా పడిపోయినప్పటికీ కూడా ఏవైతే ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ అంత ఎక్కువగా మార్కెట్తో పోలిస్తే అంత ఎక్కువగా పడకుండా కొంచెం స్థిరమైన పనితీరుని చూపెట్టాయి అనే దాని మీద ఈరోజు ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. సో ఇంకెందుకండి ఆలస్యం, వెళ్ళిపోదాం మా వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదా, మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఎంతో ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటాం. కాబట్టి నేను సిఏ హిరణ్య అండి. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏవైతే 3 ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ కేటగిరీకి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ కొంచెం స్థిరమైన పనితీరుని చూపించి అంత ఎక్కువగా పడిపోలేదని. సో మొట్టమొదటిగా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ అంటే ఏంటి? ఇదివరకే మనం చాలా వీడియోస్లో చూసాము. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ అంటే ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్లోని ఒకటే దిశలో ఆర్ ఒకటే రకమైన ఫండ్స్లో కాకుండా మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ వీటి యొక్క కలగలిపిన కాంబినేషన్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్స్ యొక్క ఫండ్ మేనేజర్స్ యాక్టివ్గా ఎప్పటికప్పుడు మార్కెట్ యొక్క పరిస్థితుల్ని బట్టి వీటిని రీఅలొకేట్ చేయడం జరుగుతుంది. సెబీ యొక్క రూల్స్ యొక్క ఆధారంగా కానీ చూస్తే ప్రతి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ కూడా అట్లీస్ట్ 65% వరకు వాటి యొక్క అసెట్స్ని ఈక్విటీ లేదా ఈక్విటీ రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్లోని ఇన్వెస్ట్మెంట్స్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే ఇక్కడ నేను చెప్పినట్టుగానే ఏదో ఒక సెక్టార్ కాకుండా ప్రతి ఒక్క సెక్టార్లోని ఎంతో కొంత అలొకేషన్ ఉంటుంది. కాబట్టి డైవర్సిఫికేషన్ ఎక్కువగానే ఉంటుంది. రిస్క్ మనకు ఆ పరంగా చూస్తే తగ్గినట్టే ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా ఫండ్ మేనేజర్స్ యొక్క స్ట్రాటజీస్, అంటే వాళ్ళు ఎలాగ వాళ్ళ డబ్బుల్ని అలొకేట్ చేస్తున్నారు ఈ మ్యూచువల్ ఫండ్స్లో అనేది స్ట్రాటజీస్ని బట్టి మారుతాయి. 4 ముఖ్యమైన రకాల స్ట్రాటజీస్ ఉంటాయి. మొదటిది బాటమ్ అప్ అప్రోచ్. అంటే ఎక్కడైతే సెక్టార్స్కి అతీతంగా స్టాక్స్ అండర్ వాల్యూడ్గా ఉంటాయో అండ్ వాటిలో మంచి పొటెన్షియల్ కనిపిస్తుందో స్టాక్స్ని ఎంచుకునేటట్టయితే అది బాటమ్ అప్ అప్రోచ్ అంటాము. టాప్ డౌన్ అప్రోచ్ అంటే ఇండస్ట్రీస్, సెక్టార్స్ ఏవైతే మంచిగా పనితీరుని చూపిస్తున్నాయో వాటిని ఎంచుకుని దాంట్లో స్టాక్స్ని వెతుక్కుంటాం. అది ఇంకొక అప్రోచ్. మూడవది గ్రోత్ అప్రోచ్. ఏవేవైతే స్టాక్స్లో కానీ సెక్టార్స్లో కానీ దీర్ఘకాలికమైన గ్రోత్ ఆపర్చునిటీస్ కనిపించినట్టయితే వాటిని ఎంచుకుంటే గ్రోత్ స్ట్రాటజీ అని అంటాము. లేదు వాల్యూ ఇన్వెస్టింగ్ అని అంటే ఏ కంపెనీస్ యొక్క షేర్స్ అనేవి ఆర్ స్టాక్స్ అనేవి తక్కువ, అంటే అండర్ వాల్యుయేషన్లో ఉన్నాయో ప్లస్ వాటికి మంచిగా గ్రో అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయో ఇవన్నిటిని కలగలిపితే అది వాల్యూ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీ అని చెప్తాము. జనరల్గా మనము ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ అంటే ఇందులో ఎక్కువ శాతం ఇన్వెస్ట్మెంట్ అనేది లార్జ్ క్యాప్ స్టాక్స్లోనే జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు మీరు స్క్రీన్స్ పైన చూసినట్టుగా జేఎం ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అండ్ శాంకో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ వీటి రెండింటిలో కానీ చూసినట్టయితే వీళ్ళు మిడ్ క్యాప్ ఫండ్స్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ కూడా లార్జ్ క్యాప్ ఫండ్స్ లాగే సిగ్నిఫికెంట్గా కాంట్రిబ్యూట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు నేను మాట్లాడే ఈ 3 ఫ్లెక్సీ క్యాప్స్ ఏంటి? సో వీటి పేరే మొట్టమొదటి లిస్ట్లోని ఉన్నది పరాగ్ పరీక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ ప్లాన్. సో ఇది కానీ చూసినట్టయితే గత 6 నెలల్లోని 1.55% నెగిటివ్ రిటర్న్స్ని ఇచ్చింది. రెండవది చూస్తే హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. ఇది కానీ మార్కెట్తో పాటు పోల్చుకుంటే 6.02% పడిపోయినట్టుగా తెలుస్తుంది. అండ్ మూడవది ఇదే దిశలో కానీ చూసినట్టయితే మోతీలాల్ ఒస్వాల్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. సో ఇది 8.11% పడిపోవడం మనం చూసాము. సో ఈ మూడిట్లోని మొదటిగా 1 by 1గా మనం వెళ్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కానీ చూసినట్టయితే పరాగ్ పరీక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్. సో ఈ పర్టికులర్ ఫండ్ యొక్క టాప్ 5 హోల్డింగ్స్ అసలు ఏ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేశారని తెలిస్తే మొట్టమొదటిది హెచ్డిఎఫ్సి బ్యాంక్ 8.43%, బజాజ్ హోల్డింగ్ 7%, కోల్ ఇండియా 5.99%, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 5.52% అండ్ ఐసిఐసిఐ బ్యాంక్లో 4.79% ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్టుగా తెలుస్తుంది. సెక్టార్స్ పరంగా ఎటువంటి పారిశ్రామల్లో వీళ్ళుగా ఇన్వెస్ట్ చేశారని తెలిస్తే వీళ్ళు మొట్టమొదటిగా చూస్తే బ్యాంక్స్లోని 20.64%ని ఇన్వెస్ట్ చేశారు. తర్వాత సాఫ్ట్వేర్లో 10%, ఫినాన్స్లో 7.08%, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో 7.06% అండ్ ఫ్యూయల్స్లో 5.99%. అయితే ఇప్పుడు ఈ పర్టికులర్ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ కానీ 3 year, 5 year అండ్ 10 year టైం ఫ్రేమ్లో కానీ మనం కొలిచి చూసినట్టయితే 3 yearsలో 19.91%, 5 yearsలో 25.56% అండ్ అదే 10 yearsలోని 17.32% రిటర్న్స్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం డౌన్ సైడ్ క్యాప్చర్ రేషియో గురించి మాట్లాడుకున్నాం. డౌన్ సైడ్ క్యాప్చర్ రేషియో అంటే ఏంటి? ఎప్పుడైతే మ్యూచువల్ ఫండ్స్ యొక్క మార్కెట్స్ కానీ పడిపోతున్నప్పుడు బెంచ్ మార్క్కి పోలుస్తూ అసలు ఈ ఫండ్ ఎంతవరకు పడిపోయింది అని కానీ చూసినట్టయితే ఇక్కడ 47 పాయింట్స్ కింద తెలుస్తుంది. అంటే మార్కెట్ 10% పడిపోతే పరాగ్ పరీక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ కేవలం 4.7% మాత్రమే పడిపోయింది.
అయితే ఈ ఫండ్ ఇంతలాగా మంచిగా పర్ఫామ్ చేయడానికి గల వెనక కారణాలు ఏంటి? మొట్టమొదటి కారణంగానే చూసుకున్నట్టయితే మనందరికీ తెలిసినట్టుగానే వీళ్ళు ఎక్కువ మోతాదులోని లార్జ్ క్యాప్ ఫండ్స్ ఆర్ లార్జ్ క్యాప్ సెక్టార్లోని ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేది మనం చూసాము. దాదాపుగా 76% వరకు లార్జ్ క్యాప్ స్టాక్స్లోని ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్టుగా తెలుస్తుంది. సో దీనితో పాటుగా స్టెబిలిటీని లార్జ్ క్యాప్ ఫండ్స్లోని ఎక్కువ మోతాదులో ఇన్వెస్ట్మెంట్స్ చేయడంతో పాటుగా వీళ్ళ యొక్క టర్నోవర్ రేషియో కానీ తీసుకున్నట్టయితే అతి తక్కువలోని దాదాపుగా 12.76% మాత్రమే ఉంది. అంటే వీళ్ళ స్ట్రాటజీ ఏంటండి? కొంటారు, అలాగే హోల్డ్ చేస్తారు. ఏవైతే అండర్ వాల్యూడ్ స్టాక్స్కి గ్రోత్ పొటెన్షియల్ ఉన్నట్టుగా కనిపెడతారో అటువంటి స్టాక్స్లో దీర్ఘకాలికంగా వాళ్ళు ఇన్వెస్టెడ్గానే ఉంటున్నారు, ఎక్కువ ఎప్పటికప్పుడైతే అమ్మేయట్లేదు. దీనితో పాటుగా వీళ్ళ యొక్క పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేసుకోవడానికి దాదాపుగా వీళ్ళు ఫారిన్ స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేశారు, అది కూడా 12.9%. సో ఇలా ఫారిన్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్స్ తోటి డైవర్సిఫికేషన్ అనేది చేసుకున్నారు. అండ్ అలానే వీళ్ళ పోర్ట్ఫోలియోలో కూడా చూసుకున్నట్టయితే టాప్ 10 స్టాక్స్ దాదాపుగా 52% వరకు కాంట్రిబ్యూట్ చేస్తున్నట్టుగా తెలుస్తున్నాయి. సో వీటన్నిటి కారణాల వల్ల ఇవి మంచి స్థిరమైన పర్ఫార్మెన్స్ అనేది చూపించింది. అండ్ మార్కెట్తో పాటు పోలిస్తే తక్కువగా పడింది గత 6 నెలల పాటుగా అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు రెండవదిగా ఏదైతే చూస్తున్నామో అదే హెచ్డిఎఫ్సి యొక్క ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ యొక్క టాప్ 5 కంపెనీస్ యొక్క హోల్డింగ్స్, అసలు ఏ కంపెనీస్లో వీళ్ళు హోల్డ్ చేస్తున్నారు టాప్ 5 అని కానీ లిస్ట్ తీసుకుంటే ఫస్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ 9.4%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 9.27%, యాక్సిస్ బ్యాంక్ 8.37%, కోటక్ బ్యాంక్ అండ్ మారుతి సుజుకీలో 4.67% ఈచ్ హోల్డ్ చేస్తున్నారు. అలానే సెక్టార్స్ పరంగా టాప్ 5 సెక్టార్స్ విషయానికి కానీ వచ్చినట్టయితే ఫినాన్షియల్ రంగంకి సంబంధించి 38.64%, కన్జ్యూమర్ డ్యూరబుల్స్లో 15.7%, టెక్నాలజీ సంబంధితంగా 10.44%, హెల్త్ కేర్లోని 10.33%, మెటీరియల్స్లో 4.67%. అండ్ వీళ్ళ యొక్క పనితీరుని 3 years, 5 years అండ్ 10 years ఫ్రేమ్లోని ఎంత రిటర్న్స్ ఇచ్చినాయి అని తెలుసుకున్నట్టయితే 3 years ఫ్రేమ్లో 23.73% ఇస్తే 5 yearsలో 24.55, 10 yearsలో స్థిరపడి 13.71% ఇచ్చినట్టుగా తెలుస్తున్నాయి. అండ్ అలానే 10 year డౌన్ సైడ్ క్యాప్చర్ రేషియో కానీ చూసినట్టయితే 99 పాయింట్స్ ఉంది. అంటే మార్కెట్ 10% పడిపోతే ఇవి 9.9% పడిపోవడం మనం అందరం చూసాం. అయితే ఈ పర్టికులర్ ఫండ్ ఇంత స్థిరమైన ఆదాయం ఇవ్వడం వెనకాతల గల కారణాలు ఏంటి? సో ఇక్కడ కూడా ఇంతకు ముందు మనం చూసిన పరాగ్ పరీక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ యొక్క రీజన్సే. మొట్టమొదటిది వీళ్ళు ఎక్కువగా లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వల్ల స్థిరత్వం అనేది వీళ్ళకి లభించింది. అండ్ అలానే వీళ్ళు బాటమ్ అప్ అప్రోచ్ని ఫాలో అవుతున్నారు. అంటే ఎక్కడైతే అండర్ వాల్యూడ్ స్టాక్స్ ఉంటాయో వాటిని ఎంచుకొని మంచి గ్రోత్ పొటెన్షియల్తో కలగలిపిన ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉండే కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ద్వారా ఇంతవరకు వీళ్ళు స్థిరత్వాన్ని అయితే చూశారనమాట. అయితే ఇప్పుడు మూడోది మన లిస్ట్లో ఉండేది మోతీలాల్ ఓస్వాల్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. ఈ పర్టికులర్ ఫండ్ యొక్క టాప్ 5 హోల్డింగ్స్ కంపెనీస్ పరంగా కానీ చూసినట్టయితే మొట్టమొదటిది కోఫోర్జ్లో 9.89, పాలీక్యాబ్ ఇండియాలో 7.57%, కళ్యాణ్ జ్యువెలర్స్లో 7.24%, పర్సిస్టెంట్ సిస్టమ్స్లో 7%, ట్రెంట్ లిమిటెడ్లో 6.51%. అలానే 5 టాప్ సెక్టార్స్ పరంగా కానీ చూస్తే ఐటీ సాఫ్ట్వేర్లో 16.89%, కన్జ్యూమర్ డ్యూరబుల్స్లోని 10.8%, టెలికాం సర్వీసెస్లోని 9.21%, ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్లో 7.57%, ఫినాన్స్లో 7.04% ఉంది. అయితే 5 years, 3 years అండ్ 10 years టైం ఫ్రేమ్లో రిటర్న్స్ ఎలాగిచ్చినాయి అని తెలుసుకున్నట్టయితే 3 yearsలోని 23.7% ఇస్తే 5 yearsలో 17.23% ఇచ్చారు. అండ్ అలానే 10 yearsలో 13.1% రిటర్న్స్ అనేది ఇచ్చింది. 10 year డౌన్ సైడ్ క్యాప్చర్ రేషియో పరంగా కానీ చూసినట్టయితే దాదాపుగా 87 పాయింట్స్, అంటే 10% మార్కెట్ పడిపోతే ఇది 8.7% మాత్రమే పడిపోయింది. అయితే ఇక్కడ కూడా అసలు కారణాలు ఏంటని ఇంత స్థిరత్వంగా వీళ్ళు పర్ఫామ్ చేయడానికి అని చూస్తే ఫస్ట్ ముఖ్యమైన రీజన్ ఏంటి అని అంటే ఈక్విటీకి ఉండే ఎక్స్పోజర్ని తగ్గించుకుంటూ క్యాష్ అండ్ క్యాషువల్ ఈక్వెలెన్స్ యొక్క ఎక్స్పోజర్ని పెంచుకోవడం జరిగింది. అంటే మరేమీ కాదు, ఓవర్ వాల్యూడ్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో ఎప్పటికప్పుడు దాన్ని రివ్యూ చేసి వాటిని పోర్ట్ఫోలియో నుంచి తీసేసి క్యాష్ అండ్ క్యాష్ ఈక్వెలెన్స్ దిశలోని ఎక్స్పోజర్ని పెంచుకోవడం అనేది చూసాం. అండ్ అలానే వీళ్ళ యొక్క పోర్ట్ఫోలియోలో చూస్తే టాప్ 10 స్టాక్స్ పరంగా కానీ మనం మాట్లాడినట్టయితే దాదాపుగా 60% ఆఫ్ ద టోటల్ పోర్ట్ఫోలియో కవర్ అవుతుంది. బట్ వీళ్ళ టర్నోవర్ రేషియో విషయానికి వచ్చినట్టయితే 138% ఉంది. అంటే అది చాలా ఎక్కువ, మాటికి మారుస్తారని చెప్పుకోవాలి. సో అవండి ఏవైతే ఈ 3 ఫండ్స్ పరాగ్ పరీక్, హెచ్డిఎఫ్సి అండ్ మోతీలాల్ ఓస్వాల్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ కేటగిరీలోని మార్కెట్ పడిపోతున్నప్పటికీ కూడా దానికన్నా చాలా తక్కువ పడిపోతూ గత 6 నెలలుగా కరెక్షన్కి గురవుతున్న మార్కెట్లోని స్థిరత్వమైన ఒక పనితీరుని మనకి చూపించిన ఈ ఫండ్స్ అయితే ఇది ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే మేము ముందుకు తీసుకొచ్చామండి. మొత్తం ఫ్యాక్ట్స్ని కానీ డీటెయిల్స్ని మీకు అందించేంత వరకు మేము రీసెర్చ్ చేయడం జరిగింది. కాకపోతే మేము ఎటువంటి రికమెండేషన్స్ అయితే ఈ పర్టికులర్ వీడియో నుంచి మీకు అందించడం అయితే లేదండి. మీరు కానీ వీటిలో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలన్నా, ఎటువంటి ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ని సంప్రదించుకున్న తర్వాతే చేయవలసిందిగా కోరుకుంటూ ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ.